ఇక తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఒకవైపు ఎండ భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మరోవైపు అకాల వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. సాయంత్రానికి వాతావరణం చల్లబడిపోయి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భూ ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ గాలివానలు బీభత్సాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు పిడుగులతో కూడిన వర్షాలు పడవచ్చు అని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో 404.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సోమవారం నెల్లూరు, మన్యం జిల్లాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలో కూడా భిన్న వాతావరణం కనిపిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. రైతాంగాన్ని ఈ గాలివాన నష్టపరిచింది. ఇవాళ ఆదిలాబాద్, మంచిర్యాల, పెదపల్లి జిల్లాలలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 10 రోజులలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలలో ప్రజలు ఎండల పట్ల అలర్ట్గా ఉండాలి అని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ఈ నెల 9వ తారీఖు వరకు కొనసాగుతాయని, ఆ తర్వాత వాతావరణం సహజంగా పొడిగా మారిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎండలు, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అవగాహనతో ఉండాలి అని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. ఓవైపు బారుడు తన ప్రతాపం చూపిస్తుంటే మరోవైపు అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడుతుండగా సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది. దీంతో ఏపీలో రానున్న 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. మరోవైపు తెలంగాణలోనూ గాలివానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో 404.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, అలాగే తిరుపతి సహా పలు జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం నెల్లూరు, మన్యం జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, కాసేపు ఎండ దంచుకొడుతుంది, మరోవైపు వర్షం పడుతున్న సిచ్యువేషన్ తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ప్రజెంట్ ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రస్తుత ఏలూరు జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలతో కొంత అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న అత్యధికంగా ఏలూరు కార్పొరేషన్ పరిధిలో 50 మిల్లీమీటర్ల వర్షపాతం కురిస్తే, ఉంగుటూరు, నిడమరులో అత్యల్పంగా 0.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకపోతే ఇది కొంత సీజన్ కావడంతో వాణిజ్య పంటలు పెద్దగా దెబ్బతిన్నాయనే చెప్పుకోవచ్చు. మామిడికి సంబంధించి నూజివీడు ఈ ఏరియాలో ఉన్నటువంటి పిందె మామిడి పూతంతా పూర్తిగా నేల రాలిపోయిందని మామిడి రైతు పూర్తిగా దిగాలు చెందే పరిస్థితి ఉంది. మరోపక్క బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో వాణిజ్య పంటలైన మొక్కజొన్న, పొగాకు పూర్తిగా నేలమట్టమయ్యాయని సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలతో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. రైతుల వద్దకు వెళ్లి పంట నష్టాన్ని అంచనా వేసేందుకు వారు
ప్రత్యేకంగా వారికి రూపొందించినటువంటి యాప్లతో ఆ సమాచారాన్ని సేకరించేందుకు వారు సిద్ధమయ్యారనే చెప్పుకోవచ్చు. మరోపక్క కళ్ళాల్లో ఆరబెట్టినటువంటి ధాన్యం పూర్తిగా తడిసిపోయిందంటూ ఈ వరి రైతు పూర్తిగా నష్టపోయామంటూ వారు కూడా చెప్పే పరిస్థితులు ఉన్నాయి. దాంతో ఇటు వరి, మొక్కజొన్న, పొగాకు, మామిడి రైతులు నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించిన దానికన్నా కూడా ఎక్కువగా సుమారుగా 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటుగా దానికి వర్షం తోడవడంతో అసలు ప్రజలు పూర్తిగా భయభ్రాంతులకు లోనయ్యారనే చెప్పుకోవచ్చు. రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరిగాయి. ఏలూరు కార్పొరేషన్ కానీ లేకపోతే దేవరపల్లి హైవే మీద ఉన్నటువంటి హోర్డింగ్లు నేలకూలాయి. మరోపక్క భారీ వృక్షాలు రోడ్లకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ కొంత అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. వెంటనే అధికారులు స్పందించి ఇటు పోలీసు, ఫైర్, రెవెన్యూ అధికారులు మొత్తం క్షేత్రస్థాయిలోకి వెళ్లి రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చెట్లను తొలగించడమే కానీ మరోపక్క ఈ ఈదురుగాలుల ప్రభావానికి విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరగడంతో విద్యుత్ అంతరాయం కలిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మార్కాపురం జిల్లా కనిగిరిలో నిన్న సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం స్థానికులను వణికించింది. గుడివాడ పంచాయతీలో భారీ పరిణామాల్లో వడగలు కురిశాయి. వడగళ్ల దాటికి పలు ఇళ్ల రేకులు పగిలిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కనిగిరి రైల్వే స్టేషన్ వద్ద పిడుగుపాటుకు బీహార్కు చెందిన దుర్గేష్ కుమార్ అనే 24 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. ఎదురుగాలుల ప్రభావానికి కనిగిరి కందుకూరు హైవేపై భారీ వృక్షాలు నేలకూలాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. జేసీబీలతో రంగంలోకి దిగిన సిబ్బంది రోడ్డుపై పడి ఉన్న చెట్లు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ఘాటించారు. కల వర్షం కారణంగా పంట నష్టం కూడా సంభవించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.